ఫ్లాష్ బ్యాక్. మా 10th ఫేర్వెల్ జరిగినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అనుకున్నాం ఎగ్జాక్ట్గా 1 year తర్వాత మళ్ళీ మనం అందరూ కలవాలని. ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది. అందరూ కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేద్దామని ఒక గంట సేపు కూర్చుని ఫైనల్గా తలుపులంతా లావ్లోకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుని మనీ కలెక్ట్ చేయడం మొదలుపెట్టాం. ఇంకా టుమారో లావ్లోకి వెళ్తాం అనగా ఈరోజే కావాల్సిన సామాన్లన్నీ తీసుకుందామని మా తాడిపత్రిలో గోవింద్ గారి షాప్కి అయితే వెళ్ళాం. ఇక్కడ దొరకని కిరాణా సామాన్లు అంటూ ఏమీ ఉండవు. మా ఊర్లో ఎవరికి ఏ వస్తువు కావాల్సినా మొట్టమొదటి ఈ షాప్కే వస్తారు. ఇక్కడ మనకు కావాల్సిన సామాన్లన్నీ అడగడం, ఆ రాజుగారి తెచ్చి పడేయటం. అదృష్టం బాగుండి షాప్ అంతా ఖాళీగా ఉంది. ఒక్కోసారి ఈ షాప్ దగ్గర నుంచోడానికి కూడా ఖాళీ ఉండదు. మన గోవింద్ గారి షాప్ దగ్గర ఇంకో ప్లస్ ఏంటంటే మనం కంగారులో ఏమైనా కొనడం మర్చిపోతే గోవింద్ గారు మనకు గుర్తు చేసి మరీ కొనిపిస్తారు. అందుకే ఎలానో గోవింద్ గారి షాప్కి వెళ్తాం కదా అని లిస్ట్ కూడా రాయలేదు. ఇంకా సామాన్లన్నీ ఒకటిగా అన్నీ వచ్చాయా లేదా అని చూసుకుని ఒక సంచిలో వేసుకుని షాప్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకొచ్చి కూరగాయల షాప్కి వెళ్ళి కావాల్సిన కూరగాయలు, ఉల్లిపాయలు, అల్లం గట్ట అన్నీ తీసుకుని తినంగా మా గణేష్ గడి ఇంటికి వచ్చేసాం. సామాన్లన్నీ గణేష్ గడి మేడపైకి పట్టుకెళ్ళిపోయి మొత్తం సామాన్లన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీసి అన్నీ వచ్చాయా లేదా అని చెక్ చేసుకున్నాం. మసాలాలో గట్రా రేపు లావులోకి వెళ్ళిన తర్వాత చేసుకోవడానికి అక్కడ సామాన్లు ఉంటాయో లేదో అని మా గణేష్ గడు మసాలాలన్నీ ఇక్కడే రెడీ చేసుకుంటే బాగుంటుందని అల్లం కడిగేసి ఎల్లుల్లిపాయలను చిదిపేసి మసాలా చేయడానికి కావాల్సిన అన్ని సామాన్లు మిక్సీలో వేసేసి ఒక తిప్పేసాడు. ఇంకా అవి రెడీ చేయడం పనులు అందరూ బిజీ అయిపోయారు. అదృష్టమో దురదృష్టమో కానీ సడన్గా కరెంట్ పోయింది. అయినా కానీ గణేష్ గడు తగ్గేదే లేని రోల్ మీద పెట్టి మరీ మసాలా రెడీ చేసేసాడు. ఇంకన్నీ రెడీ చేశాక అవన్నీ పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆవిడింటికాడ వెళ్ళిపోయాం. మార్నింగ్ 5కి లేచి అలా చికెన్ కోసం చికెన్ షాప్కి వచ్చాం. ఇక్కడే చికెన్ అంతా కొట్టించేసి అమ్మవారికి బలివ్వడం కోసం ఒక కోడిని తీసుకుని అన్నీ రెడీగా ఉన్నాయని చెక్ చేసుకుని ఇంటికెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసాం. ఇంకెక్కడికి 8 o'clock అయితే వ్యాన్ వచ్చేసింది. సామాన్లన్నీ ఒక్కొక్కటిగా వ్యాన్ పైకి వెక్కించేసాం. అసలే మా 10th బ్యాచ్ అందరూ కలిసి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంకి సరిపడా ఎంజాయ్మెంట్ ఈ ఒక్క రోజులో చేసేయాలని మా శ్రీరంగడు సౌండ్ బాక్స్ని అయితే సెట్ చేశాడు. ఇక్కడ ఇలా సామాన్లు పైకి పెడుతుండగా మా సతీష్ గడు ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ఇంటి దగ్గర పికప్ చేసుకుని వ్యాన్ దగ్గర బైక్ మీద దించేస్తున్నాడు. ఇంకందరూ వచ్చారా లేదా అని చూసుకుని అందరూ వ్యాన్ ఎక్కేసాం. మా రాజేష్ గడు కొబ్బరికి అయితే కొట్టేశాడు. ఇంకా వ్యాన్ అయితే మా ఊర్లోంచి స్టార్ట్ అయిపోయింది. వ్యాన్ స్టార్ట్ అవ్వడమే లేటు. ఏ సాంగ్ పెట్టాలని అందరూ తెగ కొట్టుకున్నారు. అలా వణుపుడు వచ్చేసాం. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ని పికప్ చేసుకుని అలా వణుపుడు జంక్షన్కి అయితే వచ్చాం. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టే వెళ్తాం. ఇంకా ఫైనల్గా అందరినీ పికప్ చేసుకుని లావ్లోకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంతలోనే అన్నవరం కూడా వచ్చేసింది. అన్నవరంలో సత్యనారాయణమూర్తి ఎంత ఫేమస్, అన్నవరం ప్రసాదం కూడా అంతే ఫేమస్. ఫ్రెండ్స్ అందరూ లోపలోంచి రిటర్న్ వచ్చేటప్పుడు అన్నవరం ప్రసాదం తీసుకుందాం అనుకున్నాం. అలా వెళ్తూ పచ్చని పొలాల మధ్య ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మా 10th క్లాస్లో మేము చేసిన ఎదవ పనులన్నీ గుర్తు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి బ్యాచ్లోనే ఒకడు ఉంటాడు. ఆయన బ్యాచ్లోనే ప్రతి ఒక్కరు ఆడుకుంటూ ఉంటారు. మా బ్యాచ్కి చందు కూడా అలా అనమాట. వీడు అందరినీ ఆడేసుకుందాం అనుకుంటాడు, కానీ రివర్స్లో వీడినే అందరూ ఆడేసుకుంటారు. మా డ్రైవర్ అనే షార్ట్కట్లో త్వరగా వెళ్ళిపోతామని తలుపులమ్మతలు ద్వారం దగ్గర నుంచి కాకుండా వేరే రూట్లో తీసుకెళ్తున్నాడు. మా అదృష్టమో ఏంటో తెలియదు కానీ ఈరోజు లావ్ అంతా చాలా ఖాళీగా ఉంది. వీడు టెంపుల్కి వచ్చి రాగానే స్నాపులు పెట్టేస్తున్నాడు. ఎలానో ఖాళీగానే ఉంది కదా అని కింద ఎక్కడ ఆగకుండా టెంపుల్కి లెఫ్ట్ సైడ్ బాగా కిందకి వెళ్ళి వ్యాన్ అయితే పార్క్ చేసాం. వ్యాన్లో నుంచి ఒక్కొక్కరు బయటికి దిగి కొంచెం సేపు డిస్కషన్ పెట్టాం ఇక్కడ మంచి ప్లేస్ ఎక్కడ ఉందో అని. తొలుపులమ్మతల్లి టెంపుల్ దగ్గర మంచి ప్లేస్ అంటే మనకి దగ్గరలో వాటర్ ఉండాలి, పొయ్యిలో పెట్టడానికి పొలాలు ఉండాలి, అన్నీ అందుబాటులో ఉండాలి. అలాంటి ప్లేస్ కోసం ఒక్కొక్కరు ఒక్కో వైపుకి వెళ్ళి మంచి ప్లేస్ కోసం వెతుకాం. అలా వెతగ్గా మాకు ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది. ప్లేస్ దొరకగానే సామాన్లు పట్టుకురావడానికి మళ్ళీ పైకి అయితే వచ్చాం. ఈ మెట్లు 2-3 సార్లు వెక్కి దిగుతుంటే నా దగ్గర ఉన్న ఓపికంతా అయిపోయింది. ఇక సామాన్లన్నీ ఒకటొకటిగా కిందకి దించి మేము అనుకున్న ప్లేస్కి అయితే పట్టుకెళ్ళినాం. అలా సామాన్లన్నీ మేము అనుకున్న ప్లేస్లో సెట్ చేసామో లేదో మేమున్న తోట ఓనర్ అయితే వచ్చారు. మేము ఈ ప్లేస్ తీసుకున్నందుకు గాను ఆయనకి 400 ఇచ్చాం. ఎలానో ఈ తోటలో మేము తప్ప ఇంకెవరూ లేరు కాబట్టి ఆ పక్కనున్న పాకలు కూడా మావే. ఇంకా పక్కనున్న వేప చెట్టే అమ్మవారు అనుకుని పసుపు కుంకుమ గటా రాసి బలివ్వడానికి తెచ్చిన కోడిని కూడా అందంగా కుంకుమ పసుపుతో అలంకరించి బలిచ్చే ముందు మనకున్న కోరికలన్నీ అమ్మవారిని కోరుకుంటాం. అసలే రేపు ఇంటర్ రిజల్ట్స్, అందుకే మా అచ్చిగాడు అమ్మవారిని గట్టిగా కోరుకుంటున్నాడు. మా సతీష్ గడు అయితే 2 రౌండ్లు కూడా తిరిగాడు ఇంటర్ పాస్ అవ్వాలని. ఇంక ఇటువైపు మా మనీగాడు అచ్చిగాడు ఉల్లిపాయలు కోయడం మొదలు పెట్టేశారు. ఎలానో టైం కూడా చాలానే అయిపోయింది. చికెను అలాగే బిర్యానీ ఒకేసారి చేసేద్దామని
2 గిన్నెలు ఒకేసారి పెట్టేసాం. ఇక్కడ మధ్యలో ఈ పేనం ఎందుకు పెట్టామో తర్వాత మాట్లాడుకుందాం. ఇక మా రవిగాడు గుణగాడు వంట చేయడానికి సిద్ధమంటున్నారు. అలా కుర్ఫీని పట్టుకుని వెళ్ళి మా సుభాష్ గడికి మణిగడికి ఇచ్చేశారు. ఏంట్రా మీరు వంట వండుతా అన్నారు కదా అంటే, నేను వండితే ఈరోజు ఇంటికి వెళ్ళినట్టే భయ్యా అంటున్నారు. ఇంక వంట అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఈ గిన్నెని సెట్ చేసేటప్పటికే సగం టైం ఎగిరిపోయింది. మనం అమ్మవారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో మనం చేసే పనికి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకవైపు చికెన్ బాగా కడిగేసి చికెన్ కర్రీ వండడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకోవైపు బిర్యానీ వండడం కూడా స్టార్ట్ చేశారు. ఎలానో మేము 21 మంది ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కో పని చేసినా ఇంకా కొంతమంది ఖాళీగానే ఉన్నాం. అందుకే ఒకడు పాకలోకి పోయి పాటలు అంటున్నాడు. ఇంకా మా గుణగాడైతే ఇక్కడ రీల్సే చేసేస్తున్నాడు. మా అచ్చిగడు ఉల్లిపాయలు వస్తుంటే వీలు తెగిపోయి బ్లడ్ వచ్చేస్తుంది. దానికి కూడా పసుపు రాసేసి తెక్కోసేస్తున్నాడు. మనకి ఎలానో వంట రాదు, సర్లే ఇక్కడ సహాయం చేద్దామన్నా ఎవరి పనులు వాళ్ళు సెట్ అయిపోయారు. ఇంక ఇక్కడ మనం చేసేది ఏమీ లేదని అలా అమ్మవారి దర్శనం అయినా చేసుకుందామని టెంపుల్కి వచ్చేసాం. అమ్మవారి దర్శనం కోసం నేను మా ఫ్రెండ్స్ లైన్ కట్టేసాం. దారిలో కొబ్బరికాయలు అరటిపళ్ళు తీసుకున్నాం. ఇక్కడ 2 కొబ్బరికాయలు 3 అరటికాయలకే 50 రూపాయలు తీసేసుకున్నాడు. కొబ్బరికాయలు తీసుకుని కొంచెం ముందుకు వచ్చామంతే. ఇలా తీసుకున్నామో లేదో ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుని మరీ కొట్టేశారు. లోవ మొత్తం అంతా ఖాళీగానే ఉంది, కానీ టెంపుల్ దగ్గర మాత్రం చాలా రద్దీగా ఉంది. మేము ఎంత కష్టపడి లైన్లో వస్తుంటే మా సతీష్ గడు మాత్రం సైడ్ నుంచి దర్శనం చేసేసుకుంటున్నాడు. ఇంకా అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. అమ్మవారిని చూడగానే ఏదో తెలియని పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. ఇక్కడ మొబైల్ ఫోన్స్ ఎలా లేదంట. మనం వీడియో రికార్డ్ చేస్తుంటే వీళ్ళు మొబైల్ ఎలా లేదమ్మా అని చెప్తున్నారు. ఇంకా దర్శనం అయిపోగానే కిందకు వస్తుంటే ఇక్కడ మజ్జిగ ఇస్తున్నారు. అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ మంచి దాహం మీద ఉన్నాం. వదలకుండా ఒక్కొక్కరు 2 గ్లాసులు తాగేసాం. ఇంకెలా కిందకు రాగానే ప్రసాదం కౌంటర్ కనిపించింది. ప్రసాదం కౌంటర్ దగ్గర ప్రసాదం తీసుకుని అలా కిందకు వచ్చేసాం. కింద తీర్థం ఎలుగుపోతుంది. ఏమైనా తీసుకుందామని అలా కొంచెం సేపు ఆ షాప్స్ చుట్టూరు తిరిగాం. అలా తిరగ్గా నాకు కడియం కనిపించింది. మా కాలేజీలో పీటీ సార్ నాకు 2-3 కడియాలు తీసేసుకున్నారు. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకో కడియం కొనాలనిపించింది. ఇక్కడ కొంతమంది పిల్లలు వచ్చి అన్నయ్య ఇది ఎంత అని మా ఫ్రెండ్స్ని అడుగుతున్నారు. వీడి షాప్ మాదిగా తమ్ముడు అని ఫైర్ అయిపోయాడు. ఇంకా అలా ఆ షాప్ నుంచి వస్తుంటే తోరుగాడు హ్యామర్ కనిపించింది. మనకి ఏమైనా వస్తువు కొనాలనిపించడమే లేటు, అనిపించాలి కానీ వెంటనే కొనేస్తాం. కొనగానే టెంపుల్ నుంచి బయటకు వస్తూ హ్యామర్ అయితే అన్బాక్సింగ్ చేసేసాం. ఇంకా టెంపుల్ నుంచి అలా మేము ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇంకా వంట అయితే పూర్తిగా అవ్వలేదు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇందాక పేనం పెట్టారన్నాను కదా, అందులో చికెన్ ముక్కలు వేసి బాగా వేపిన చికెన్ ముక్కలన్నీ బయటకు తీసేసి మళ్ళీ అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మిగిలిపోయిన మసాలా సామాన్లు అన్నీ వేసేసి మళ్ళీ చికెన్ ముక్కలన్నీ అందులోనే వేసేసి తెగ కలిపేశారు. ఇంతకీ ఏంట్రా మనీ ఇది అంటే చికెన్ ఫ్రై మావా అంటున్నాడు. అలానే ఇంకోవైపు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ నుంచి వచ్చే స్మెల్ అయితే అదిరిపోయింది. ఎంత టైం అయినా బిర్యానీ ఇంకా రెడీ అవ్వట్లేదేంట్రా అనుకున్నాం. కొంచెం సేపు తర్వాత అర్థమైంది బిర్యానీలో వాటర్ ఎక్కువైపోయాను. అలా బిర్యానీలోంచి 2 లీటర్ల వాటర్ అయితే తీసాం, కానీ బిర్యానీ మాత్రం జావలా అయిపోయింది. ఇంకేం చేయాలో అర్థం అవ్వలేదు. చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అన్నీ సెట్ అయిపోయాయి. బిర్యానీనే తేడా కొట్టేసింది. ఇంకేం చేయలేక మళ్ళీ పైకి అయితే వెళ్ళి బియ్యం తెచ్చుకుని రైస్ వండడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇలా రైస్ వండుతుండగా మా దగ్గర చింటుగాడు తమ్ముడు పింటుగాడు అయితే వచ్చాడు. వీడు ఇక్కడ మా వాళ్ళు అల్లరి చేయలేదు. మేము గుడి దగ్గర నుంచి తెచ్చినవన్నీ వీడు తినేసాడు. బింటుగాడు అవి తినేసిన తర్వాత మేము వాడితో కొంచెం సేపు ఆడుకున్నాం. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది. టైం చూస్తే 2:30 అయింది. ఇంక తిందామని మొత్తం అన్ని ఖాళీ చేసి తినడం అయితే స్టార్ట్ చేసాం. ఏదైతే అది అయింది, కానీ చికెన్ కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంక అందరూ కడుపు నిండా తినేసి సౌండ్ బాక్స్లో పాటలు అయితే పెట్టేశారు. కొంచెం సేపు అలా డ్యాన్సులు వేసి అలిసిపోయాం. అలా లావంతా ఒక రౌండ్ వేసేద్దామని మళ్ళీ పైకి అయితే వచ్చాం. ఫోటోలు తీసుకుందామని మంచి స్పాట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ పైన టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే పైకి ఎవరిని ఎలా కూడా చేయట్లేదు. మా గణేష్ గడు దేన్ని వదలడు, లావులో మినీ ఫోటోషూట్ చేసేసాడు. అలా మొత్తం తిరగ్గా బాగా దాహం వేసింది. ఒక డ్రింక్ కొని మళ్ళీ మన స్పాట్కి వెళ్ళాం. ఇక్కడ అందరూ డ్యాన్సులు వేసి బాగా అలసిపోయారు. డ్రింక్ని చూడగానే అమృతాన్ని తాగినట్టు అందరూ తెగ తాగేశారు. అలా కొంచెం సేపు కూర్చుని సామాన్లన్నీ పట్టుకుని పైకి వచ్చేసాం. ఇంకా మొత్తం సామాన్లన్నీ వ్యాన్లోకి ఎక్కించేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం.
ఇంకా ఫైనల్గా లోపలికి అయితే బాయ్ చెప్పేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మార్నింగ్ వస్తున్నప్పుడు అనుకున్నట్టే అన్నవరం ప్రసాదం తీసుకుందామని అన్నవరంలో అయితే ఆగాం. ప్రసాదం తీసుకుని పక్కన చిన్న సత్యనారాయణ మూర్తి స్వామి టెంపుల్ కనిపిస్తే వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ వ్యాన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ దూర బంధువులతో కష్ట సుఖాలని మాట్లాడుకుంటున్నారు. ఇంకా అటు ఇటు డ్యాన్స్లు వేస్తూ ఇంటికి వచ్చేటప్పటికి 6:30 అయింది. మొత్తం సామాన్లన్నీ హెరిటేజ్ దగ్గర దించేసి ఎవరి ఇంటికాడ వెళ్ళిపోయాం. ఇంక ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రన్ విత్ రామ్.